ఇన్ఛార్జ్ మంత్రిగా నిజంగా ఒక బీసీ బిడ్డగా ఈరోజు ఈ వేదిక పంచుకొని ఇన్ని కార్యక్రమాల్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నిజంగా నాకు రాయలసీమ బిడ్డగా గర్వంగా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. రైజింగ్ రాయలసీమ. మరి ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక ఇష్యూ చేసింది, క్లోజర్ నోటీస్ కూడా ఇష్యూ చేసిందన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిశా నిర్దేశం ప్రకారం మరి సూచనల మేరకు కాలుకు బల్బం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి భారతదేశంలోనే ఎక్కువ పెట్టుబడులు తెచ్చిన రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కీలకంగా పాత్ర వహించిన వ్యక్తి ఎవరంటే మన యువగల అధినేత, మన ఐటీ శాఖ మంత్రి, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక భరోసా, మేమున్నాం రండి, మీకు కావలసిన మరి పర్మిషన్లు ఇస్తాం, మీకు కావాల్సిన ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ అన్ని ఉంటానే పరిశ్రమలు రాగలవు. ఈ రోజు ఒకప్పుడు రాయలసీమ మనందరికీ తెలుసు, రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, నెక్షనలిజం, ఈ విధంగా తాగడానికి నీరు లేక సాగునీరు లేక తాగునీరు లేక ఇతర రాష్ట్రాలకు వలసిపోయే రాయలసీమని అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే దాన్ని పూర్తి చేసిన వ్యక్తి మన రాయలసీమ ముద్దు బిడ్డ మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మన ప్రాంతాలన్నీ, మన రాష్ట్రం అంతా అభివృద్ధిలో జరుగుతుంది. ముఖ్యంగా మన రాయలసీమ కూడా ప్రాంతాల వారుగా, జిల్లాల వైజ్ గా తీసుకున్న ఈ రోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. దట్ ఈజ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, దట్ ఈజ్ రాయలసీమ ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. గతంలో కూడా చాలా మంది చెప్పారు నేను రాయలసీమ బిడ్డనని మరి చెప్పి ఇక్కడున్న పరిశ్రమలని తరిమి కొట్టాలని చూశారు. కొన్ని పరిశ్రమలు తరిమిపోయాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి పరిశ్రమలు రావడం వల్ల ఈ రాష్ట్రానికి మరి సంపద వస్తుంది. మరి మొన్నటి రోజునే నిజంగా సార్ ఈ వేదిక ద్వారా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. కియా ఎక్స్పాన్షన్ ప్లాంట్ కూడా మీరు చర్చించడం, వారు అనుకూలించడం, స్పందించడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజు కియా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కియా ఎక్స్పాన్షన్ ఈ రోజు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. ఈ విధంగా మరి అన్ని విధాలుగా ఈ రోజు మన రాయలసీమ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క డ్రోన్ హబ్, ఒక పక్క రాయల్ ఎన్ఫీల్డ్, ఒక పక్క JSW, మరి దాల్మియా జిందాల్ ఒక పక్క, దాల్మియా ఒక పక్క, మరి టూరిజం ఒక పక్క, ఈ విధాలుగా అనేక విధాలుగా ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్క కార్ల పరిశ్రమ, ఒక పక్క విమానాలు తయారు చేసే పరిశ్రమ, ఒక పక్క JSW, ఒక పక్క దాల్మియా సిమెంట్, ఇలా అనేక విధాలుగా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తూ మరి ఇక్కడ నేను తెలియజేసేది ఒక్కటే, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మనమే పూర్తి చేస్తున్నాం. మరి నేను రాయలసీమ బిడ్డ అంటే పులివెందులకు నీళ్ళు ఇచ్చింది కూడా కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి నిజంగానే చాలా గర్వంగా ఉంది. మరొక్కసారి పునీత్ దాల్మియా గారికి కూడా మా అందరి తరఫున కూడా, రాయలసీమ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.